ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు తన ప్రజలను శత్రువులను విడిపించి వారికి సహాయము చేస్తానని, వారికి శాంతిని ప్రసాదిస్తానని వాగ్దానము చేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుని సహాయము ఎంతో ఆశ్చర్యకరమైనది, అద్భుతమైనది, ఆనందకరమైనది. కాబట్టి అటు సహాయము నీవు కూడా పొందుకోవాలంటే పరిశుద్ధ దేవుణ్ణి నీవు లక్ష్య పెట్టాలి, ఆయన్ని వేడుకోవాలి. నీవు ఆయన యొద్ద నీవు విచారణ చేయాలి. ఎప్పుడైతే నీవు ఆయన్ని వేడుకొని ఆయనను లక్ష్య పెట్టి ఆయన యొద్ద నీవు విచారణ చేస్తావో ఆయన నీకు సహాయము చేసేవాడుగా ఉంటానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు సహాయము చేయాలంటే మొదటిగా నీవు దేవునికి మొర్ర పెట్టాలి. ఎవరైతే ఆయనకు మొర్ర పెడతారో, ఎవరైతే ఆయనను వేడుకుంటారో దేవుడు వారికి సహాయం చేస్తానని, వారి యొద్ద నుండి వారికి కలిగిన ప్రతి ఒక్క కష్టమును, నష్టమును, శ్రమను, ఇబ్బందిని తొలగిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన యందు నమ్మిక ఉంచాలంట. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో దేవుడు వారికి సహాయము చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కొండల తట్టు నాకు కర్రలెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చినని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. యెహోవా నామము వల్లనే మనకు సహాయము కలుగుతుంది. కనుక మనం ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన కొరకు కనిపెట్టాలి. ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో వారి మీద ఆయన కృప నిండుగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. యెహోవా కొరకు కనిపెట్టు వారి ప్రాణమునకు ఆయన సహాయకుడుగాను, కేడముగాను ఉంటానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క సహాయము ఆశ్చర్యకరమైనది, అద్భుతకరమైనది, ఆనందకరమైనది. కనుక అటు సహాయము నీవు కూడా పొందుకోవాలంటే మనము ఆయన యందు లక్ష్యముంచి ఆయన యందు నీవు విచారణ చేసినప్పుడు, ఆయనకు నీవు మర్రబెట్టినప్పుడు, ఆయన యందు నీవు నమ్మిక ఉంచి ఆయన కొరకు నీవు కనిపెడితే కనుక దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప సహాయం చేస్తానని, గొప్ప మేలు చేస్తానని, నీ యొక్క ఆయన సహాయకర్తగా ఉంటానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన చేసే సహాయము నీవు పొందుకొనిలాగన ఎట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. ప్రభా, ఇది నాన్న తండ్రి, అయా నీవు మాకు సహాయకుడుగా ఉంటానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు. నీవు సహాయము చేయాలంటే మేమేమి చేయాలో ప్రభా, అయా నీవు మాకు నేర్పిన విధానానికి నీకు స్తోత్రములు తండ్రి. అయా మా శత్రువుల నుంచి మమ్మల్ని విడిపించి మాకు సహాయము చేస్తానని, మాకు శాంతిని ప్రసాదిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి. అయా ప్రభా, నీవు చేసే సహాయం మేము పొందుకోవాలంటే తండ్రి, మేము నీకు మొర్ర పెట్టేవారముగా, నీ యందు నమ్మిక ఉంచేవారముగా, అయా నీ కొరకు కనిపెట్టేవారముగా మేము ఉండడానికి సహాయము దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయా ఈ దినమంతయు నీ చల్లని రెక్కల కింద కాచి దాచి భద్రపరచమని, అయా దిన దీవెనలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను తండ్రి. ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. అయా తండ్రి, చూపు వలన, తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తే మమ్మల్ని క్షమించి మా చూపులను, తలంపులను, క్రియలను, నడకలను, పడకలను పరిశుద్ధపరచమని చిన్ని ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకుని నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.